స్టిల్ ఇప్పటికీ 76 సంవత్సరాల తర్వాత కూడా చట్టాలు కేవలం అధికారంలో ఉన్న వాళ్ళకి మాత్రమే చుట్టాలుగా, పేదవాడికి లేకుంటే వాటి మీద ఉన్న వారికి ఇంకా దూరంగానే ఉంది. సో పిటీ ఆఫ్ దట్. ఎక్కడైతే ఈ రాజ్యాంగం అందరికీ కూడా అసమానతలు లేకుండా ఉంటుందని చెప్పేసి ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో మేధావులందరూ కలిసి తయారు చేసినారు. అది ఇంకా ఇప్పటికీ రాలేదని చెప్పేసి నా ఫీలింగ్. అంటే నేను ఎవరి రిపబ్లిక్ డేకి చెప్తున్నా ప్రతిసారి కూడా ఇదే చెప్తూ ఉంటాను, వెదర్ మేము గవర్నమెంట్లో ఉన్నా లేకున్నా కానీ. ఎందుకంటే మూల స్తంభాలైన వ్యవస్థలో ఉన్న అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ బాడీ కావచ్చు, కాన్స్టిట్యూషన్ కావచ్చు, మీడియా కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, ఆల్ గాట్ కరప్టెడ్. అన్నీ కరప్టెడ్ అయినాయి అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. సో చాలా మందికి కూడా తెలుసు కానీ మాట్లాడలేని సమాజం అన్నమాట. కేవలం ఎప్పుడు రాజకీయ నాయకులకు మాత్రమే పనికి మాలని చెప్పేసి ఆపాదిస్తూ ఉంటారు. సో సిస్టంలో అందరూ అలాంటి వాళ్ళే అనేది నేను నమ్ముతాను. సో కాబట్టి ఈ సిస్టమ్ అంతగా నడిచిపోతుంది. సో ఒకడు మంచోడు అయ్యి ఇద్దరు చెడ్డోడు అంటే ఇప్పుడు దీంట్లో గురించి బయటకు వచ్చిందనమాట. సో అలాంటి ఒక వ్యవస్థలో కేవలం ఎప్పుడు కూడా అధికారమే పరమావిధిగా, దానికోసం ఏమైనా చెప్పుకుంటూ ఏ విధంగా అయినా బతికి బయటపడడానికి మనం ఈరోజు ఆ చట్టాలను మనకు అనుకూలంగా మార్చుకొని మనం పనిచేస్తున్న సందర్భం. Please subscribe .news.